జీవితం గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఏంటి ఇంత వైరాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి? అందంగా మాట్లాడినప్పుడు వైరాగ్యం ఎక్కడ ఉంటుందండి? అందం పట్టించుకున్నాడు అంటే వైరాగ్యం. ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదంటారు. అవును. కానీ మీరు ఇంత డెప్త్ గా మాట్లాడుతున్నారంటే ఈ మధ్య ప్రయాణంలో జరిగిన సంఘటనలే దానికి లేదండి, ముందు నుంచి అట్లేం అంతే. లేదా? మీరు నన్ను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు కూడా నేను ముందు నుంచి అంతే. వాట్ యు ఈట్, వాట్ యు ఆర్, వాట్ యువర్ లైఫ్, వాట్ యు ఓకే. అంటే మధ్యలో ఒకటి అడగచ్చా? వెయ్యి అడగండి. యా, అడుగుతాను. మనం ఉన్నది అందుకే మీరు. హ్యాపీ డేస్ మూవీకి కూడా వర్క్ చేశారంటగా? అంటే నేను అప్రెంటిస్, ఆ విషయం వాళ్ళ టీంకి తెలియదు కాకపోతే అంతే. ఇదేంటి బ్రో, ఇదే ట్విస్ట్. అంటే నేను దానికి ఆనంద్ రవి గారు వాళ్ళు ఉన్నప్పుడు యాక్చువల్లీ నేను యాక్టర్ అవడానికి వచ్చాను. నేను మీతో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నా బలం అది, నన్ను నమ్మిన బలం అది పబ్లిక్. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఇంటర్వ్యూ చేస్తారన్నా నటుడనే కదా. యా. బట్ కాకపోతే నాకు ఇంకొక క్వాలిటీ ఉన్నా నేను ఏ రోజు బయట పెట్టుకోలే. ఓహో, అది ఇస్తే ఇక్కడ రెస్పెక్ట్ వస్తుంది అనమాట, అది చేస్తే ఇక్కడ మనకు పని దొరుకుతుంది అనమాట అన్నట్టు. అంతే. అలా నాకు ఓకే రైటింగ్, ఒక గోస్ట్ రైటర్గా, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలు. ఓన్లీ హ్యాపీ డేస్. ఎన్ని డేస్ వర్క్ చేశారు? ఒక 12 days చేస్తుంటాను అప్పుడు. ఆ టైంలో సిబిఐటి కాలేజ్. సిబిఐటి కాలేజ్లో. అది ఆయనకు కూడా తెలియదు, శేఖర్ కమల గారికి కూడా తెలియదు. దూరం నుంచి అలా అంటే మరి అప్రెంటిసే కదా. యా, యా. ఇప్పుడు శాలరీయా లేకపోతే వాళ్ళు కారు పెడతారని నేను అప్పుడు ఏమైనా ర్యాపిడోలు ఇవ్వా. ఒక 4 kilometers నడిచేవాళ్ళం, అక్కడి నుంచి ఏమైనా లిఫ్ట్ అడిగేవాడిని, లిఫ్ట్ అంతే.